చూడండి రైతు మిత్రులారా, ఇక్కడ మీరు పైప్ లైన్ కనుక పగిలితే ఆ పైప్ లైన్ను సింపుల్గా ఏ విధంగా మనము ఫిట్ చేయవచ్చును ఈ వీడియోలో చూపెడతాను మిత్రులారా. చూడండి మిత్రులారా, ఎక్కడైతే పైప్ లైన్ అనేది పగులుతుందో అక్కడ మనం ముందుగా ఈ విధంగా మట్టిని తీసివేయాలా. ఆ పైప్ లైన్ ఎంతవరకు కట్ అయిందో అంతవరకు మనం ఆక్సో బ్లేడ్ తీసుకొని ఆ పైప్ను కట్ చేయాలా. ఈ విధంగా ఎక్కడైతే లీకేజ్ అవుతుందో అక్కడ పైప్ ఖరాబ్ అయిందని మనం కట్ చేసి బయటికి తీసేయాలా మిత్రులారా. తర్వాత మనం 2 కప్లింగ్లు తెచ్చుకోవాలా. తర్వాత ఎంతైతే పైపు కట్ చేసినామో అంత పైపు మనము అడేదైతే అడేది, తీయిందైతే తీయింది, 4 ఇంచ్ అయితే 4 ఇంచు, ఈ విధంగా ఏ ఇంచుది ఉంటే ఆ ఇంచుది పైపు తెచ్చుకోవాలా. ఆ ఇంచుకు సంబంధించిన 2 కప్లింగ్లు తెచ్చుకోవాలా. ఇక్కడ ఉన్నది అడే లైన్ అంటే 2.5 ఇంచుల లైన్ అన్నమాట. 2 కప్లింగ్లు తెచ్చుకున్నాను, 2.5. ఈ విధంగా గమ్ము పెట్టి ఈ విధంగా మనము ఈ కప్లింగ్లు అన్నటి ఎక్కడైతే పగిలిందో అక్కడ కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఒక చివరన ఎక్కించినాము. ఈ విధంగా ఒక సైడు ఈ విధంగా ఫిట్ చేసి మరొక సైడు కూడా అదే విధంగా మరొక కప్లింగ్ను గమ్ము పెట్టి మనం అతికించాలా. అతికించిన తర్వాత మనము ఏదైతే ఎన్ని ఇంచుల పైపు కట్ చేసామో అన్ని ఇంచుల పైపు ఎంతైతే కట్ చేసామో అంత పైపు తీసుకొని మనం సైజు చూసుకొని ఆ సైజు పైపును ఈ విధంగా అగ్గిలో కాల్చాలి. మిడిల్లో ఈ విధంగా కాల్చాల. ఇది ఎప్పటివరకు కాల్చాలంటే ఈ పైప్ అనేది ఎప్పటివరకు అయితే ఫ్లెక్సిబుల్గా అవుతుందో అప్పటి వరకు కాలుస్తూనే ఉండండి. చూడండి మిత్రులారా, నేను ఇక్కడ అగ్గి రాయేసి అగ్గికి ఈ పైపును మిడిల్లో కాల్చడం జరుగుతుంది రైతు మిత్రులారా. ఈ విధంగా కాల్చి తర్వాత ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ అంటే బెండ్ అవ్వడానికి ఈజీగా అనుకూలంగా ఉంటుందో పైపును అప్పటి వరకు ఈ విధంగా బెండ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకుపోయి ఈ విధంగా గమ్ము పెట్టి అతికించేయాల. ఇది కేవలం చాలా సింపుల్ ట్రిక్. అది అడే ఇంచు లైన్ అయినా, 3 ఇంచు లైన్ అయినా, 4 ఇంచు లైన్ అయినా కూడా మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్ నేను ఆన్ చేయగానే ఇప్పుడు మోటార్ అనేది ఆన్ అయ్యి మనకు వాటర్ అనేది పొలంలో పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా. నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్